హలో అండి అందరికీ ఈ వీడియోలో ఫారెన్ చికెన్ కర్రీ చేస్తున్నానండి। ఫారెన్ చికెన్ కర్రీ బ్రాయిలర్ చికెన్ కర్రీ లాగా పట్టుకుంటే బోన్ నుండి ఊడి వచ్చేసేలాగా నాటుకోడి మాంసం టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి। ఫారెన్ చికెన్ కర్రీ యాక్చువల్గా జాగ్రత్తగా వండి కావాల్సినంత మసాలా సరుకులు వేస్తే నాటుకోడి మాంసం టేస్ట్ వస్తుందండి। అలాగే కోడి పెరగడానికి హార్మోన్స్ వాడకపోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మరియు చాలా హెల్దీ అండి। కుక్కర్లో శుభ్రంగా కడిగినటువంటి మాంసం ముక్కల్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 2 కప్పులు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, సరిపడా ఆయిల్, 1 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేసి 10 విజిల్స్ అంటే 10 విజిల్స్ ఖచ్చితంగా రానిచ్చానండి। తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 8 లవంగాలు, 4 దాల్చిన చెక్క, 6 యాలకులు వేసి బాగా మెత్తగా మిక్సీ చేసేసాను మసాలా పొడి కోసం। కుక్కర్ చల్లారనిచ్చి మూత తీసేసి స్టవ్ ఆన్ చేసి మిక్సీ పట్టిన మసాలా పౌడర్, 2 స్పూన్ల కారము, 1/2 స్పూన్ పసుపు కుక్కర్లో పక్కగా ఖాళీ చేసి గుడ్లు పెట్టి దగ్గరగా అవ్వనిచ్చానండి। అంతే, ఫారెన్ చికెన్ కర్రీ రెడీ। నేను ఈ కర్రీకి జీడిపప్పు పేస్ట్ కానీ పుచ్చపప్పు పేస్ట్ కానీ వేయక్కర్లేకుండా మంచి గ్రేవీతో కండ బోన్ నుండి ఊడి వచ్చేసి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా గుమగుమలాడుతూ ఎంతో టేస్ట్గా ఉండేటువంటి ఫారెన్ చికెన్ కర్రీని చేశానండి। ఓకేనా, ఈ విధంగా మీరు ఇంట్లో తయారు చేయండి, మీరు మీ ఫ్యామిలీ కలిపి ఎంజాయ్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్।